వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తోపుడు బళ్ళు కుట్టు మిషన్ పంపిణీ చేసిన నారా భువనేశ్వరి. జిల్లాలోని అన్ని పాఠశాల విద్యార్థులు ఇన్స్పైర్ మన్నట్లో పాల్గొనాలని సూచించిన హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. రేణు దేశాయ్కి సారె పెట్టిన మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే మాజీ రాష్ట్రపతి ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి ఘనంగా నివాళులు అర్పించారు. సీఎం నివాసంలో పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి కలాం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. దేశం కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు స్వర్గీయ కలాంని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ఒక శాస్త్రవేత్తగా భారత రక్షణ పరిశోధన రంగంలో, అంతరిక్ష పరిశోధన రంగంలో కలాం చేసిన కృషిని దేశం ఇప్పటికీ విస్మరించబోదని సీఎం పేర్కొన్నారు. తన రచయితల్లోనూ యువతలో దేశం పట్ల స్ఫూర్తి నింపిన మహనీయుడు కలాం అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. జూలై 27వ తారీఖున ప్రయాణిస్తున్న కారులో షార్ట్ సర్క్యూట్ ద్వారా మంటలు చెలరేగి దగ్నమైపోయిన ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. అయితే డ్రైవర్ అప్రమత్తమతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే కూకట్పల్లి కైతలపూర్ నుండి ముసాపేట వెళ్తున్న ట్రావెల్స్కు చెందిన స్విఫ్ట్ డిజైన్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరగాయి. వెంటనే డ్రైవర్ తేరుకొని అప్రమత్త అవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ఉన్నవారు భయభ్రాంతులకు గురయ్యారు. సరిపోతుంది అరే వాటర్ కొట్టాలి బాబు, వాటర్ కొట్టినా కానీ సరిపోతుంది ఇరవై. నటి రేణు దేశాయ్ మంత్రి కొండ సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తను చీఫ్ అడ్వైజర్గా ఉన్న భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వైదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే మొదటిసారి నెలకొల్పనున్న గీతా యూనివర్సిటీ విశేషాలను మంత్రికి వివరించారు. పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై చర్చించారు. అనంతరం రేణుకు నూతన వస్త్రాలు, పసుపు కుంకుమ ఆభరణాలతో మంత్రి సారె పెట్టారు. కూర్గు జలాశయం గేట్లు ఎత్తిన సమయంలో రీల్స్ కోసం ఎగబడ్డ యువకులు.
ఇన్స్పైర్ కు మానక్ 2024-25 పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడుతూ హన్మకొండ జిల్లాలో ఇన్స్పైర్ ను మానక్ పథకంలో నమోదైన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలను తమ విద్యార్థులచే నూతన ఆవిష్కరణను నమోదు చేయించి జిల్లాను 100% నామినేషన్లతో ముందు స్థానంలో ఉంచాలని కోరారు. జూలై 1న ప్రారంభమైన ఇన్స్పైర్ నామినేషన్ల గడువు చివరి తేదీ సెప్టెంబర్ 15గా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ అబ్దుల్ హై మరియు జిల్లా సైన్స్ అధికారి ఎస్ శ్రీనివాస్ స్వామి పాల్గొన్నారు. రాష్ట్రంలో సాధ్యమైనంత తొందరగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రిజర్వేషన్లకు సంబంధించి బీసీ కమిషన్ సైతం నిర్దిష్ట గడువులోగా నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు ఎదురవుతున్న ఆటంకాలను ముఖ్యమంత్రి అధికారులను ఆరా తీశారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కొత్త ఓటర్ల జాబితా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందించాల్సి ఉందని అధికారులు వివరించగా జాబితా రాగానే వెంటనే ఎన్నికల ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో పంచాయతీ సంస్థల ఎన్నికల నిర్వహణ అవసరమైన కార్యాచరణపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఉన్న స్థాయి సమావేశంలో సమీక్షించారు. హైదరాబాద్లో మహిళపై అఘాయిత్యం చేయబోయిన యువకుడు, మహిళ అప్రమత్తతో పారిపోయిన యువకుడు. మొగల్పూర్లోని సుల్తాన్ షాహీ ప్రాంతంలో నిన్న ఒక మహిళ ఇంటి బయట బట్టలు ఆరబెడుతుండగా గుర్తు తెలియని యువకుడు బైక్పై వచ్చి వెనుక నుండి ఆమె నోరు మూయడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన మహిళ వెంటనే స్పందించడంతో యువకుడు పారిపోయాడు. ఇలా తెలియని వ్యక్తులు మా ప్రాంతంలోకి వచ్చి మహిళలను టార్గెట్ చేస్తున్నారని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా విచారణ జరిపి యువకుడి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు. హైదరాబాద్ అంబర్పేట ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ మందుబాబు ఊదమంటే ఊదకుండా పరిగెత్తాడు. చివరకు అతన్ని పట్టుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. మళ్ళా పారిపోతుండు కదా అమ్మా, ఎందుకు పారిపోతుండు మళ్ళా?
ఎందుకు పారిపోతుండు ఆయన? ఇప్పుడు పారిపోయాడు కదా, ఎందుకు పారిపోతుండు? కాదమ్మా, ఆయన ఎందుకు పారిపోతుండు? ఆయన ఎందుకు పారిపోతుండు? ఇప్పుడు ఎవరు కొట్టలేదు. ఇక్కడ వీడియో రికార్డింగ్ ఉంది. ఈడ వీడియో రికార్డింగ్ ఉంది. మొత్తం వీడియో రికార్డింగ్ ఉంది. ఎవరు కొట్టలే? ఈడ ఎవరు కొట్టలే? అట్లా తాగి యాక్సిడెంట్ అయితే అప్పుడు అందరు పోతారు కదా, అప్పుడు గుర్తు కదా. ఇగో ఆయన వీడియోది కేసు రిజిస్టర్ కావాలని మీద కంపల్సరీ. అర్థమైందా? వీడియోది వాడు రావాలి, పోలీస్ స్టేషన్ రావాలి. ఇప్పుడు ఎట్లా పోతుంది చూస్తాయి. జగిత్యాల జిల్లా ప్రాతికేయులు చిరకల వాంఛైన ఇండ్ల స్థలాలపై సమరాన్ని పూరించారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఐజేయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, మూరపల్లి ప్రదీప్ కుమార్ అధ్యక్షతన స్థానిక ప్రాతికేయులు సమావేశాన్ని ఏర్పరచుకున్నారు. జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ముఖ్యంగా ప్రాతికేయులో చిరకల వాంఛైన ఇళ్ల స్థలాలు సాధించుకునేంత వరకు మన పోరాటం ఆగదు అంటూ, ప్రభుత్వాలు మారుతున్నా, నాయకులు మారుతున్నా, మన సమస్యలు అలానే ఉంటున్నాయి కాబట్టి ఐక్యంగా ఇళ్ల స్థలాలు సాధించేంత వరకు వినూత్న పద్ధతిలో నిరసన తెలపాలని నిర్ణయించడం జరిగింది. కార్యక్రమంలో స్థానిక ప్రాతికేయ నాయకులు, ప్రాతికేయులు పాల్గొన్నారు. దొంగతనానికి వచ్చిన దొంగకు నిరాశ. ఇంట్లో ఏమీ లేవని సీసీటీవీలో ఆవేదన. ఇంట్లో ఏమీ లేవని వాటర్ బాటిల్ తీసుకుని 20 రూపాయలు పెట్టి పోయిన దొంగ. రంగారెడ్డి మహేశ్వరంలో తాళం వేసిన ఓ ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగకు ఏమీ దొరకలేదు. దీంతో నిరాశ చెంది సీసీటీవీలో తన ఆవేదన తెలిపాడు. చివరకు ఇంట్లో నుండి వెళ్తుండే ఒక వాటర్ బాటిల్ తీసుకుని దానికి 20 రూపాయలు ఇస్తున్నట్లు సీసీటీవీలో చూపించి టేబుల్ మీద 20 రూపాయల నోటుని ఆ దొంగ పెట్టి వెళ్లిపోయాడు. చూసుకోండి, ఏం పెట్టకండి పైసలు. చూడాలి కదా, అది అట్లా ఆడ స్విచ్ చేసిండాడు. ఇట్లా మిస్ అవుతాడు. చూడలేదు, ఇటుంటే రూపాయలు లేదు. ఎదరా సామె నీ బతుకదా కత్తి పెట్టిన నీకోసం వస్తా. వాడి పైసలు వచ్చిన జేబులు పెట్టుకొని ఈడికొచ్చి కూడా 1 రూపాయి లేదంటే ఇంకేం దొరుకుతుంది నీకు? వాటిలో తీసుకుంటాడు. ఫ్రిడ్జ్ ఎత్తుకుతాడు. ఫ్రిడ్జ్ కూడా ఎత్తుకినా? ఫ్రిడ్జ్ తీసించాడు. ఇప్పుడు అంత రాడు. ఒక్క దెబ్బ వేస్తే మనం ఉంటాం. బాగా పట్టుకున్నాడు. దొంగనే రాదు కాబట్టి అవన్నీ అంత ప్లాన్ మీద చెయ్యరు ఎవరు. అది ఒక్కటి తీసుకుంటున్నా అని చెప్పాను. డబ్బులు అయితే లేవు, మళ్ళీ వస్తాడు. దానికి ఎందుకని 20 రూపాయలు పెట్టిపోతాడు. ఇనుపరాడు పెట్టుకున్నాడు. అవును, మీద వీడి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా. అంత ఫింగర్ ప్రింట్ల వరకు ముందు వాడింటాడు కదా. అరే అంతకుముందు 20 రూపాయలకి పెట్టుకొని ఉంటాడు కదా. వాడు గ్లౌజులు 20 రూపాయలు పెట్టుకునేది అయితే వాడే కదా. పోలీసులు అంత బాగా చేసి ఇంటికి వస్తారు కానీ మర్డర్ కేసు పెట్టేసిన చూసుకో. వాటికి పైసలు పెట్టేసిన టవల్ రోడ్ మీద వేసినట్టున్నా సువర్ణకు తెచ్చేసింది. అడగదా వచ్చిన ఇంకా 1999లో పాకిస్తాన్తో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత్ విజేతగా నిలిచి నేటికి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ విజయగాథను స్మరించుకుంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోల్జర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో మాజీ సైనికులు ర్యాలీ చేపట్టారు. కార్గిల్ పోర్లో పాకిస్తాన్ ముఖాలను దేశం నుండి తరిమికొట్టి వారిపై విజయం సాధించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రోజు కార్గిల్ విజయ్ దివాస్గా జరుపుకుంటున్నామని అన్నారు. కార్గిల్ పోర్లో వీరమరణం పొందిన సైనికుల ఆత్మశాంతి కోసం కార్గిల్ విజయ్ దివాస్ను ప్రతి సంవత్సరం జూలై
26న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లు భారత జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు. దేశ రక్షణ కోసం భారత దళాలు ప్రతిక్షణం రెడీగా ఉంటాయని అన్నారు. జిల్లా కేంద్రంలో కార్గిల్ స్మారక చిహ్నాన్ని సైనిక భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. దేశాన్ని ముక్కలు కానియనన్న కార్గిల్ అమర వీరులకు నా దేహం రోజుకి యువత తల్లిదండ్రులు కూడా సార్ పిల్లల్ని సార్ రైట్ ఓకే స్టార్ట్ థ్యాంక్ యూ అవసరమైతే దేశం కోసం సమయాన్ని ఇస్తాం. దేశ రక్షణకై సైనికులమవుతాం. మేల్కున్నాం మేల్కున్నాం దేశ హితం కోసం మేల్కున్నాం. తర్వాత తీసుకుంటాను మళ్ళా. మన కాశ్మీర్ ఉగ్రవాదుల రూపంలో వచ్చి దాన్ని ఆక్యుపై చేసినందుకు దాన్ని మళ్ళీ మనం వీరోచితంగా పోరాడి సంపాదించుకున్నాం కాబట్టి ఈరోజు విజయ్ దివాస్ని జరుపుకుంటున్నాం. ఇది కొత్త యువతకి మనం స్ఫూర్తిని కలిగించాలని, అలాగే మాజీ సైనికుల మీద ఏర్పడుతున్న కొన్ని రకాల భేదాలను తొలగించాలని, మాజీ సైనికులకు కావాల్సిన వెల్ఫేర్స్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ విజయ్ దివాస్ని విజయోత్సవంగా మేము జరుపుకుంటున్నాం. పండుగలా దీన్ని జరుపుకుంటున్నాం. ఒక రకంగా 527 మంది వీరమరణం పొందింది. మాకు బాధే అయినా కానీ అది వీరమరణం కాబట్టి ఏ సైనికుడు దాన్ని బాధగా భావించాడు, ఏ సైనిక కుటుంబం దాన్ని బాధగా అనిపించుకోదు, అది ఒక గర్వంగా చెప్పుకుంటారు. కాబట్టి మేము దీన్ని విజయంగా ఒక పండగలా జరుపుకుంటున్నాం. తమ భూమిని ఆక్రమించుకొని దౌర్జన్యం చేస్తున్నారని అన్నమయ్య జిల్లా కొత్తపేట మండలం కోటావూరుకు గ్రామ పంచాయతీ గంట్లమడుగు క్రాస్కు చెందిన శాంతిప్రియ, ఆమె భర్త వెంకటేశ్వర ప్రసాద్ ఆరోపించారు. శుక్రవారం మదనపల్లి ప్రెస్ క్లబ్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కోటావూరు పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 386లో 1.25 సెంట్లు భూమి ఉందని, అందులో తమ వాటా 48 సెంట్లు ఉందన్నారు. అయితే ఈ భూమి నేషనల్ హైవే పక్కన ఉండటంతో ఇటీవల కాలంలో ధర అమాంతం పెరిగిపోయిందని, ఇది సర్వే నెంబర్లు సహా భాగస్తులైన నారాయణ, టి వెంకటేష్, కృష్ణమూర్తి, హరికృష్ణ, నాగరాజ్, సుధాకర్ అనే వ్యక్తులు తమ వాటా 48 సెంట్ల భూమిని ఆక్రమించుకున్నారని, తమపై దౌర్జన్యం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై కొత్తపేట పోలీసులు జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశామన్నారు. అయితే ఇంతవరకు వారిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు అన్నారు. అంతేకాకుండా న్యాయస్థానం సదరు భూమిపై ఇంజెక్షన్ ఆర్డర్ మాకు ఇచ్చిందని శాంతిప్రియ తెలిపారు. కనీసం అంటే వాళ్ళు కబ్జా చేస్తుంటే కొత్తకోట ముదివేడి స్టేషన్లో ఒకసారి ఎంక్వైరీ చేయమనంటే దగ్గర 10 కేసులు ఉన్నాయి. భూమి కబ్జా చేసిన దానిలో వాళ్ళు కబ్జాదారులు మమ్మల్ని మాత్రం ఇట్లా బ్యాడ్గా క్రియేట్ చేసేస్తున్నారు. కలెక్టరేట్లని సమావేశ మందిరంలో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు మొదటి దశలో ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నది లేనిది తెలుసుకొని వాటిని పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని, మండలాలుగా వారీగా ఇంజనీరింగ్ అధికారులు ఎంతవరకు పూర్తి అయిన పనుల వివరాలు మెజర్మెంట్ బుక్లో నమోదైంది లేనిది అధికారులను అడిగి తెలుసుకున్నారు. నమోదు కాకపోతే వెంటనే నమోదు చేయాలని అన్నారు. MAOB పాఠశాలలో మిగిలిపోయిన పనులను అంచనాలు తయారు చేసి పంపించవలసిందిగా కోరారు. ఇప్పటి వరకు పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులపై సమీక్షించి తర్వాత చెల్లించేటట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు.
మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలో సోల్జర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మాటినేని ధర్మారావు ముఖ్య అతిథిగా హాజరైన కార్గిల్ స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్గిల్ స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అమరుల త్యాగాలను కొనియాడారు. అమరులైన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. దేశంలోనే శ్రీనగర్లో తొలి కార్గిల్ స్తూపాన్ని ఏర్పాటు చేయగా ద్వితీయ స్తూపాన్ని మరిపేడలో నిర్మించారు. కార్గిల్ పోర్లో వీరమరణం పొందిన సైనికుల ఆత్మత్యాగం వెలకట్టలేనిదని ప్రతి ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కార్గిల్ సోల్జర్ మెమోరియల్ సొసైటీ తెలుగు రాష్ట్రాల చైర్మన్ గాదే రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు మెమోటోలను అందజేశారు. పూలమ్మా పూలు తీసుకోండి. హిందూ భారతి గారు చాలా కార్యక్రమాలు దేశభక్తి పెట్టడమా పెట్టేసి పూలు తీసుకొని పూలు చల్లండి. అలానే లూనావత్ శాషి ఇంకా బయట రైట్ ఉంటారు పూలు చల్లండి అమ్మ పూలు చల్లండి. ఫోటో దేవుని తీసుకోండి. భావించదు నా ఆవేదన వెలిపించుకున్నా నేనే కాదు నా మీకు పంపిస్తాను. నేను దయచేసి ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలలో రావడం జరుగుతుంది. రాగానే దయచేసి భాస్కర్ అయిపోతుంది. దయచేసి డిస్టర్బ్ చేయకుండా మన యొక్క దేశ సరిహద్దులను ఆక్రమించేటువంటి ప్రయత్నంలో కార్గిల్లో ఐఎస్ఐ యొక్క తీవ్రవాదుల యొక్క ప్రోత్సాహము, పాకిస్తాన్ సైన్యం యొక్క ప్రోత్సాహంతో మన దేశ యొక్క భూభాగాలను ఆక్రమించినటువంటి రోజు. దాని మీద ఈరోజు మన యొక్క వీర సైనికులు విజయాన్ని సాధించిన రోజు. ఆ యొక్క పాకిస్తాన్ యొక్క సైన్యాన్ని అంతమొందించి, ఆ యొక్క టెర్రరిస్టులు అంతమొందించి విజయాన్ని సాధించినటువంటి రోజు ఈ యొక్క కార్గిల్ విజయ్ దివాస్. సరిగ్గా 25 సంవత్సరాల క్రితము జరిగినటువంటి యొక్క అనేక మంది బలిదానాలు అర్పించినటువంటి యొక్క వీర సైనికులకు మనందరంగా కూడా యావత్ దేశం మొత్తం 144 కోట్ల ప్రజల యొక్క మరి ఆశీర్వాదాలు ఆ యొక్క కుటుంబాలకు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా 25 సంవత్సరాల యొక్క మంచి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహించడము, ముఖ్యంగా శ్రద్ధాంజలి ఘటించడమే కాదు, దేశం యొక్క సరిహద్దు బాగుంటే మన కుటుంబం బాగుంటుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి అప్పటి నుంచి కూడా నిత్యంగా కూడా కార్గిల్ దివాస్ను జూలై 26 తారీఖు నిర్వహించుకోవడం అవుతుందో చాలా శుభ పరిణామము. ఈ రకంగా దేశభక్తి, అదేవిధంగా పౌరుషము, శక్తి, సామర్థ్యాలు పెంచుకోవడంలో ఒక ఉపకరణగా ఈరోజు గుర్తుంచుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించే నిర్వాహకులకు నా యొక్క పూర్తిగా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. దేశం కోసం నా దేహం ముక్కలైనా నా దేశాన్ని ముక్కలు కానీ అని చెప్పేసి వారి యొక్క సైనికులు వాళ్ళ ప్రాణత్యాగాలకు ఒక చిహ్నంగా ఏర్పాటు చేసిన కార్గిల్ స్తూపాన్ని మరిపేడ కూడలు నిర్మించడం జరిగింది. అట్టి స్తూపం 2024 నుంచి ఇప్పటి వరకు కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకోవడం జరుగుతుంది. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం కార్గిల్ విజయ్ దివాస్ని అధికారికంగా నిన్న ప్రకటించడం చాలా యొక్క గొప్ప విషయము, మాకు చాలా సంతోషకరం. ఈ దేశం గాలి పీల్చి ఈ దేశం తిండి తిని పరదేశం పాట పాడే పాకిస్తాన్ కుక్కలు పారదోలి మన యొక్క కార్గిల్ సెక్టార్ను కాపాడిన వీరస్కైలను స్మరించుకోవడం ఎంతైనా ఉంది. యువత ఒక మంచి మార్గదర్శనం వెళ్ళడానికి కోసం చాలా చక్కని ఒక స్తూపం ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమం ఎవ్రీ ఇయర్ జూలై 26న జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి యువత మంచి మార్గంలో ఉండడం కోసం మంచి చిహ్నం ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషకరం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.